గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఈ మాట వినగానే ఎవరి మైండ్లోకైనా టక్కున వచ్చే ఒకే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటి అంటే ఉప్మా. అది ఎప్పుడో ఏ ఫంక్షన్కో వెళ్తే చాలా మందిలో ఉన్నప్పుడు ఫంక్షన్లో మొహమాటానికి తినడం తప్పితే ఇంట్లో అమ్మ ఉప్మా చేస్తాను అంటే ఏదో ఒక వంక పెట్టుకొని తప్పించుకోవడం తప్పితే ఖచ్చితంగా మనం ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి డుమ్మా కొట్టాల్సిందే కదా. మరి అలాంటి బోరింగ్ ఉప్మా అని పాపం ట్యాగ్ లైన్ ఉన్నదాన్ని కాస్తంత ఇంట్రెస్టింగ్గా చేస్తే ఎలాగైనా తినేయచ్చు. పైగా ఈ కాలంలో ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న పిల్లలు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న పిల్లలు కూడా అందరికీ వెయిట్ కాన్షియస్నెస్ కదా. ఎస్, స్లిమ్ గా నాజుగ్గా ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి అలా అందులో కొంచెం స్లిమ్ గా చేసే ఇంగ్రీడియంట్స్ ని కూడా కాసిన్ని అలా వేస్తాం అనుకోండి, అప్పుడు నో అని చెప్పకుండా అందరూ ఎస్ అని తినేస్తారు. ఇదే ఐడియా వచ్చిందనమాట నాకు. అందుకే నేను ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను తీసుకొచ్చేసాను కొర్రబియ్యం సేమియా ఉప్మా. ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూ, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న కొర్రబియ్యం సేమియా ఉప్మా ఇప్పుడు నేను చేసేస్తాను, మీరు చూసేయండి. కొర్రబియ్యం సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలు అవన్నీ చాలా సింపుల్ అండి. కాకపోతే ఒక చిన్న ప్రాసెస్ ఉంటుందన్నమాట, ముందే చేసి పెట్టుకోవాల్సింది. అదేంటో ప్రాసెస్లో చెప్పేస్తాను. ముందైతే ఏం చేయాలి అంటే ఇందులో నూనె వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆన్ చేసుకొని కొద్దిగా నూనె, ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, ఇప్పుడు కొంచెం ఆవాలు వేగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో నేను మినప్పప్పు వేస్తున్నాను, ఇంకొంచెం వేస్తాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, మామూలుగా మనం రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా అంతా అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా, బట్ ఇట్స్ సింప్లీ డైజెస్టబుల్, వెంటనే డైజెస్ట్ అవుతుంది అని చెప్పి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా మనం కూడా ఉప్మా తినవచ్చు. అంటే ఏంటి అంటే వీక్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ మనం కనుక తింటే, ఎప్పుడు హెవీగా తిని అలా స్టమక్ ని కష్టపెట్టే బదులు అప్పుడప్పుడు పాపం రోజుకి 4-5 సార్లు మధ్యలో స్నాక్స్ ఇవన్నీ అది డైజెస్ట్ చేస్తూ టైర్డ్ అయిపోయి ఉంటుంది కదా. అలాంటి టైంలో ఇలాంటి సింపుల్ డిషెస్ చేశారనుకోండి, అది కూడా కాస్త రిలాక్స్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం ఇంగువ వేసాను. అండ్ దెన్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇది కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఇదే టైంలో నేను ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ సింపుల్ ప్రాసెస్, రెగ్యులర్గా ఉప్మా చేసుకున్నట్టే. ఇప్పుడు ఇందులో నేను బీన్స్, కొద్దిగా బీన్స్, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. బేసిక్గా ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదా షో స్టార్ట్ అయినప్పుడే, హెల్తీగా ఉప్మా చేసుకోవాలి. అండ్ యాజ్ యూజువల్గా టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి టేస్టీగా ఉండడానికి ఇలా చేస్తున్నాను అని చెప్పేసి, అండ్ అలాగే ఏజ్ వారికైనా చాలా నచ్చుతుంది అని చెప్పి. ఎందుకంటే ఇందులో మసాలాలు నేను అలాంటివి ఏమీ వాడట్లేదు, ఎక్కువ వెజిటబుల్స్ లాంటివే యూజ్ చేస్తున్నాను. లేదు మీకు అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవాలి, కారం వేసుకోవాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు, నో అబ్జెక్షన్స్ ఎట్ ఆల్. బట్ నేను మాత్రం సింపుల్గా బ్రేక్ఫాస్ట్ కదా, మరీ హెవీ మసాలాలు లేకుండా సింపుల్గా ప్రిఫర్ చేస్తున్నాను, అందుకే అలా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, సో ఇప్పుడు ఇందులో నేను సోయా బీన్స్ వేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ పెట్టుకున్నాను. అండ్ చాలా మందికి సోయా అంటే కొన్ని అపోహలు ఉంటాయి. అంటే సోయాలో ఎస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఇది అని చెప్పేసి. కానీ సోయా ఇస్ వెరీ గుడ్, అండ్ సోయాలో అస్సలు ఈస్ట్రోజనే ఉండదు. అండ్ అలాగే ఇందులో ఉండేది ఏంటి అంటే
ఫైటోఎస్ట్రోజన్. అదేంటి అంటే ఇట్స్ ఎ ప్లాంట్ హార్మోన్. దానివల్ల మనకి క్యాన్సర్ అలాంటివి ఏమీ రావన్నమాట. సో చాలా మంది ఈస్ట్రోజన్ ఉండడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి సోయా తినడం మానేస్తూ ఉంటారు కదా. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మీరు సోయాని హ్యాపీగా తినవచ్చు. ఓకే, ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను వాటర్ పోసేసుకుంటున్నాను. అలాగే ఇందులో సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. సో ఈ నీళ్ళన్నీ బాగా తెరలాలి కదా, అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. నేను చెప్పే పనే లేదు కదా. ఎస్, ఇప్పుడు ఇందులో సేమియా వేసుకోవాలి. మరి ఎక్కువ సేమియా అవుతుంది. ఎందుకు అంటే కొర్ర బియ్యంతో చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి కొర్ర బియ్యం డామినేషన్ ఉంటే బాగుంటుంది. సో కొద్దిగా సేమియా సరిపోతుంది. అండ్ ఎప్పుడైతే సేమియా మరీ ఎక్కువ ఉడకకుండా హాఫ్ బాయిల్ అయిపోతుంది చూసారా, కొంచెం దగ్గర పడే టైంలో అప్పుడు మనం కొర్ర బియ్యం యాడ్ చేస్తాం ఇందులో. కలిపేసాను కదా బాగా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే కొంచెం సేపు మూత పెట్టేస్తాను, సో దట్ సేమియా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, నేను మీకు ముందే చెప్పా కదా ఉప్మా చేసుకోవాలి, కొర్రబియ్యం సేమియా ఉప్మా అంటే ముందుగా ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది చేసుకోవాలి అని. అదేం లేదండి, చాలా సింపుల్. చూస్తున్నారు కదా, కొర్ర బియ్యాన్ని ఉడకపెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది. సో ఆల్రెడీ సేమియా ఉడికిన తర్వాతనే మనం కొర్ర బియ్యాన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఫాస్ట్ గా అయిపోతుంది ప్రాసెస్ అంతా. జనరలీ కొర్ర బియ్యం, ఈ బ్రౌన్ రైస్ ఇవన్నీ తినాలి, బాగా తినాలి, ఇంకా వైట్ రైస్ ఇవన్నీ వద్దు అలా చెప్తూ ఉంటారు కదా. అండ్ డైట్ హెల్త్ కాన్షియస్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం బాగా ఇవన్నీ తినేస్తున్నారండి. బట్ రెగ్యులర్ గా తినే ఐటమ్స్ ని వదిలేసి ఇవే తినడం వల్ల కూడా అంటే హై ప్రోటీన్స్ అయిపోయే ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. సో అలా కాకుండా చక్కగా ఇవి తినాలి, అవి తినాలి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని తింటే బాగుంటుంది. సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న కొర్ర బియ్యం. ఆల్రెడీ ఉడికింది కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు దీనికి. అండ్ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన పని కూడా ఉండదు, జస్ట్ మిక్స్ చేస్తే చాలా ప్రాపర్గా. ఓకే, ఇప్పుడు ఒక్క 2 minutes అలా సేమియా అండ్ అలాగే కొర్ర బియ్యం కొంచెం ఉడకడానికి ఉంచేస్తున్నాను. ఆల్రెడీ ఉడికిపోయాయి, బట్ స్టిల్ ఒక 2 minutes ఉంటే బాగుంటుంది కదా, అందుకని. ఈ 2 minutes అయిపోతే సర్వింగ్ ప్లేట్ తెచ్చుకొని ఎంచక్కా సర్వ్ చేసేసుకోవచ్చు ఉప్మాని. కొర్ర బియ్యం సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాను హ్యాపీగా సర్వ్ చేసుకోవడానికి. ఉప్మా అంటే బోరింగ్ అది ఇది అని అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా డిఫరెంట్ గా చేసి పెడితే అందులో హెల్తీగా అండ్ టేస్టీగా ఎంత బాగుంటుందో కదా. కొర్ర బియ్యం సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని మీరు మరొకసారి చూడండి. కొర్ర బియ్యం సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలు: కొర్ర బియ్యం 1 కప్పు, సేమియా 1/2 కప్పు, సోయా బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ 1 కప్పు, బీన్స్ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఇంగువ చిటికెడు. కొర్ర బియ్యం సేమియా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకొని బీన్స్, క్యారెట్, నానబెట్టుకున్న సోయా కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తరువాత సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు వేసి ఉడికించుకోవాలి. సేమియా వేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొర్ర బియ్యం కూడా వేసుకొని దగ్గర పడేదాకా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కొర్ర బియ్యం సేమియా ఉప్మా రెడీ.
సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చింది. యాక్చువల్లీ నాకు తెలుసు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అని. ఎందుకు అంటే ఎప్పుడైనా అంటే బాగా జంక్ ఫుడ్ తిన్నాను ఇంకా హెల్తీగా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడల్లా నేను దీంతోటే స్టార్ట్ చేస్తాను కాబట్టి చిల్లీ ఎక్కువ వచ్చేస్తుంది. ఎవ్రీ టైం తిన్న ప్రతిసారి అదే ఫీల్. ఎంత బాగుందో తెలుసా, సూపర్. ఈ మ్యాజిక్ ని మీరు కూడా ఫీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిందే. అండ్ వావ్, ఈ బౌల్ ఇలా ఫినిష్ అయిపోతుందండి, ఎవరికి ఇచ్చినా సరే అంత బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఇవాళ నేను ఇంకొక వెరైటీ ఏం చూపించబోతున్నాను మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో అంటే బజ్జీల మజ్జిగ పులుసు. మామూలుగా మజ్జిగ పులుసు అంటే ఎప్పటి నుంచో మన అమ్మమ్మల దగ్గర నుంచి వస్తూనే ఉంది. కానీ ఇప్పటికి కూడా మనం దాన్ని అస్సలు మిస్ అవ్వకుండా, దాన్ని ఎలాగో మార్చకుండా అలాగే తింటున్నాము అంటే దాని టేస్ట్, ఆ ఫ్లేవర్ యమ్మీ అనే కదా అర్థం. అందుకే ఈ రోజు నేను మీకు అది చూపించబోతున్నాను. సో మరి బజ్జీల మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలియాలి అంటే ఇప్పుడు నేను చేసే ప్రొసీజర్ ని చూడాల్సిందే. సో నేను చేసేస్తాను, మీరు చూసేయండి. బజ్జీలో మజ్జిగ పులుసు అని చెప్పా కదా, ఇది చేయడం చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది బజ్జీలు ఉంటే. సో అందుకే ముందు బజ్జీలు చేసేయండి. అండ్ ఆ తర్వాత ఏం చేయాలి అంటే కొద్దిగా పెరుగు తీసుకోవాలి. కొంచెం అంటే గడ్డలుగా ఉంటే అలా లేకుండా కొంచెం బాగా బీట్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఏం చేయాలి అంటే శనగపిండి. బేసిక్గా శనగపిండి కూడా అలా వెళ్ళకుండా అంటే క్రంబుల్స్ అయిపోతాయి కదా, అలా అవ్వకుండా జాగ్రత్తగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో బాగా కలిసిపోయింది కదా శనగపిండి కూడా, అంటే ఉండలుగా లేకుండా. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నా అంటే కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. మరి ఎక్కువ లిక్విడ్ చేసేయద్దు, చాలు. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసాము అంటే దీంతో మనకు ఒక 10 నిమిషాలు పనే ఉండదు. సో ఇలా బాగా బీట్ చేసేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ లో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేసేయాలి. అండ్ ఇందులో ఏం చేయాలి అంటే నూనె వేసుకోవాలి. బేసిక్గా తిరుగుమాత వేస్తున్నాను ఇప్పుడు నేను. మజ్జిగ పులుసు అంటే మనం రైస్ లోకి తింటాం. ఇంకా అవును, డిఫరెంట్ గా అంటే కొంచెం డిఫరెంట్ గా కూడా చేసుకుంటారు. అంటే అదర్ స్టేట్స్ లో అయితే బజ్జీలతో కాకుండా కడీ చేస్తారు. మీకు ఐడియా ఉందా? శనగపిండితోటే చేస్తారు, అది కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. కానీ మన సౌత్ ఇండియన్ టచ్ రావాలి అంటే దీంట్లో మిర్చి బజ్జీ ఉండాల్సిందే. కొంచెం వేడవుతుంది కదా, ఇప్పుడు నేను ఇందులో జీలకర్ర వేసుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఆవాలు. ఆవాలు పేలుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. అలాగే ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు. ఇది మీ టేస్ట్ కి తగ్గట్టు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్లేవర్స్ కూడా నేనైతే ఇది మజ్జిగ పులుసు అంటే మామూలుగా చాలా డిఫరెంట్ గా చేసుకుంటారు ఒక్కొక్కళ్ళ స్టైల్ని బట్టి. కొంచెం ఫ్రై అవుతుండగానే ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అండ్ అలాగే టేస్ట్కి ఉప్పు. యాక్చువల్లీ కర్డ్ అలాగే శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసుకుంటాం కాబట్టి దానికి కూడా సరిపడేంత సాల్ట్ ఇప్పుడే వేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా శనగపిండి అండ్ అలాగే పెరుగు, అది వేసేయాలి.
బేసికల్లీ ఇందులో శనగపిండి ఉంది, అదంతా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు కలుపుతూ ఉంటే ఆ పచ్చివాసన అంతా పోతుంది అనమాట. పనిలో పనిగా అయిపోతుంది కదా అని మిరపకాయ బజ్జీల్ని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అయిపోయింది. సో అలాగే ఎప్పుడైతే పచ్చివాసన పోతుందో అప్పుడు కొద్దిగా స్మెల్ మనకు తెలుస్తుంది అనమాట. అంటే అప్పుడు మనం మిరపకాయ బజ్జీలు వేసుకోవచ్చు అని హింట్ ఇచ్చేసినట్టే. సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ బజ్జీల్ని జాగ్రత్తగా అందులో వేసేసుకుంటున్నాను. వీటిని డైరెక్ట్ గా తినడం బాగా అలవాటు. అంటే ఇలా మజ్జిగ పులుసు ఇలా చేసుకున్నప్పుడు బజ్జీలతో స్పెషల్లీ అలా డైరెక్ట్ గా తినేస్తారు, ఏ కాంబినేషన్ అవసరం లేదు. బేసిక్ గా చాలా బాగుంటుంది కూడా అలా తింటే. అండ్ దీని మీద కాస్త అలా బూందీ అవి ఇవి చల్లుకొని కూడా తింటూ ఉంటారు కదా. ఎలా తిన్నా సరే దీని టేస్టే సూపర్. ఇది బాగా దగ్గర పడిపోయింది అండ్ అలా చక్కగా కలిసింది కాబట్టి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఏం చక్కగా లాగించేయచ్చు. బేసికల్ గా ఇది ఒక 1 hour పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మజ్జిగలో ఉండే ఫ్లేవర్ అంతా బజ్జీలకు పట్టి తినడానికి చాలా బాగుంటుంది అనమాట. లేదు ఉప్మాలోకి ఇలా సైడ్ డిష్ గా కూడా సూపర్ గా సింపుల్ గా సెట్ అయిపోతుంది. అండ్ లంచ్ లోకి అలాంటి వాటిలో కూడా తీసుకెళ్ళచ్చు, అంటే బ్రేక్ఫాస్ట్ లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు. బికాస్ వేడిగా తినాలి అన్న రూల్ ఏం లేదు కదా, అందుకని. ఇప్పుడైతే నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. చూస్తున్నారు కదా బజ్జీల మజ్జిగ పులుసు. తరతరాలుగా తింటున్నాము. సో తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ కాబట్టి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి. మరి ట్రై చేయాలి అంటే దీనికి కావాల్సిన పదార్థాలు, ప్రొసీజర్ జాగ్రత్తగా తెలియాలి కదా. అందుకే ఒకసారి బజ్జీల మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. బజ్జీ మజ్జిగ పులుసుకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బజ్జీలు 4. బజ్జీ మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, కొంచెం నీళ్లు పోసి బాగా బీట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి ఒకసారి వేయించుకొని శనగపిండి, పెరుగు మిశ్రమం కూడా వేసి కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత బజ్జీలని సన్నగా కట్ చేసుకొని పెరుగు మిశ్రమంలో వేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బజ్జీ మజ్జిగ పులుసు రెడీ. బజ్జీల మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్. మీకు తెలుసు కదా నా రియాక్షన్ ఎలా ఉంటుందో. ఆహా, సేమ్ యాజ్ యూజువల్. ఎప్పుడు తిన్నా సూపర్ గా ఉంటుందండి ఇది. ఎన్నిసార్లు తిన్నా, ఎప్పుడు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే డిష్ అంటే నేనైతే ఇదే అని చెప్తాను. ఎందుకు అంటే ఆ ఫ్లేవర్స్ అండ్ అలాగే స్పెషల్లీ మనం మిర్చి బజ్జీ వేసాం కాబట్టి పెరుగులో ఉండే ఆ పులుపు అండ్ అలాగే ఈ స్పైసీనెస్ సూపర్. అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా ఈ 2 వెరైటీస్ నాకైతే బాగా నచ్చాయి. నేనైతే లాగిన్ చేశాను. మరి మీరు లాగిన్ చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన ప్రొసీజర్ అలాగే కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కరెక్ట్ గా నోట్ చేసుకున్నారా? లేదు అంటే మీరు మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఆన్లైన్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్ లో ఇంకా యూట్యూబ్ లో. ఫేస్బుక్ లో అయితే www.facebook.com/
youtube.com/ETV అభిరుచి అని టైప్ చేశారనుకోండి ఈటీవీ అభిరుచి పేజ్ వచ్చేస్తుంది. అక్కడ లైక్ బటన్ నొక్కేసి థమ్స్ అప్ పెట్టేసి ఎంచక్క బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అయిపోండి. లేదు అంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. ఎంచక్క ఈటీవీ అభిరుచి ఛానల్ ఓపెన్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే చాలు, ఇక బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. మరి అలాగే అక్కడ ఒక లైక్ కొట్టేసి చక్కగా కమెంట్ పెట్టారనుకోండి, హ్యాపీగా నేను కూడా ఫీల్ అవుతా కదా, నేనేంటి ప్రియా కూడా సూపర్ గా ఫీల్ అవుతుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఎలా ఉంది, ఎంత బాగుంది, మీకెంత నచ్చింది, ఇవన్నీ కమెంట్స్ లో ప్లేస్ చేసేయండి. ఇవాళ చూపించిన 2 వెరైటీస్ సూపర్ గా ఉన్నాయి కాబట్టి ఐ హోప్ మీరు కూడా ట్రై చేస్తారని. మళ్ళీ రేపు మరో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then, you take care and keep cooking and eat healthy. Bye-bye.